మనం వ్యక్తిగతంగా చూడాలా, పార్టీ ఏమన్నా సపోర్ట్ చేసి ఈ తరహా వ్యాఖ్యలు చేయంటే చేసాడు ఓవర్ లుక్ చేశారేమో అనుకుంటున్నా. టీడీపీ చెప్పించిందని నేను అనుకోను. ఇట్లాంటి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు పోషిస్తుండొచ్చు. దాని ద్వారా ఇతను ఓహో మనం ఇట్లా వాగుతున్నాం కాబట్టి మనకి డబ్బులు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ మాట్లాడితే బెటర్ అని అనుకుని ఉండొచ్చు. అయితే ఇది ఇప్పుడు తెలుగుదేశం ఇట్లా చేస్తాను ఊహించి ఉండకపోవచ్చు. అంటే మామూలుగా అయితే లోకేష్ గారే బాబు గారు అయితే ఇలాంటి ప్రోత్సహించరు, నో డౌట్. ఈవెన్ టీడీపీలో ఉన్నటువంటి ఐటీడీపీ చూసేవాళ్ళు కూడా ప్రోత్సహిస్తారని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్లో ఇప్పుడు అందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు కదా. దీన్ని ప్రోత్సహించి ఇతనే కాదు ఇంకా కొంతమందిని కూడా అట్లా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు వాళ్ళు. సైద్ధాంతికంగా మాట్లాడరు, విధానపరంగా మాట్లాడరు. వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి జాబితాలో ఇతను మరీ పీక్ స్టేజ్ అనమాట, ఎక్స్ట్రీమ్ లెవెల్. బాగా అతనికి వాళ్ళు ఎవరు అడ్డు చెప్పలేదు కాబట్టి తప్పులేదు అనుకుని ఉంటుండే. విడుదల రజని కంప్లైంట్ పెట్టిన రోజునే ఇతను అరెస్ట్ చేసి ఉంటే, లేదా తను పిలిచి వార్నింగ్ ఇచ్చి ఉంటే, ఆ వీడియోలు ఆపిచ్చి ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదు. అప్పుడే కంట్రోల్ లేదా అంటారు కదా, ఇంటి దగ్గర ఇది చెట్టు దగ్గర మామిడికాయ దొంగని కంట్రోల్ చేయబోతే తల్లి ఓ బిడ్డ మామిడికాయ దొంగతనం చేసి వచ్చాడంట. తీసుకుని వస్తే చక్కగా కోసి ఇంట్లో వండి పెట్టిందంట, తిన్నారట. మామిడికాయ దొంగతనమే కదా అనేసి ఆ రోజున ఆపకపోవడం వల్ల అతను ఓహో మమ్మ సంతోషపడుద్దిగా ఉంచని రెండో రోజున ఇంకొకటి దొంగతనం చేశాడు. తర్వాత చూస్తే రాజుగారు పట్టుకుని ఉరేయాల్సి వచ్చిందట. అప్పుడు నన్ను కాదు శిక్షించాల్సింది మమ్మని అన్నాడట. ఎందుకంటే మామిడికాయ దొంగతనం చేసిన రోజున నన్ను ఆపుంటే కనుక నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా అన్నాడట. అట్లాగే ఇతను ఏ రోజాని తిట్టిన రోజునో, ఏ విడుదల రజని తిట్టిన రోజునో కనీసం కేసు పెట్టక్కర్లేదు. ఇవాళ కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అప్పుడే పిలిచి ఏమయ్యా ఏంది నీకు ఈ లాంగ్వేజ్ ఏంది, ఇది ఈ నీ తల్లిదండ్రులు సంస్కారం నేర్పలేదా, మీ అక్క చెల్లెల్ని ఇట్లాగే మాట్లాడతావు, మీ అమ్మ గురించి ఇట్లాగే మాట్లాడుతావు, ఒప్పుకుంటావా అని అనుంటే గనక ఉండేది కాదు. టీడీపీకి భవిష్యత్తులో జరగబోయే డ్యామేజ్ ని ఒక రకంగా అరెస్ట్ చేసి కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు రివర్స్ గేమ్